నమస్తే, వెల్కమ్ టు ఏపీ నౌ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంపై ఏర్పాట్లపై సమీక్ష, కీలక అంశాలు ప్రస్తావించేలా చూడాలని సీఎం జగన్ ఆదేశం. హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిది, ధర్మం వైపే ప్రజలు నిలబడ్డారన్న ఈటెల. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, 20 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు. వ్యాక్సినేషన్ నిదానంగా సాగుతున్న జిల్లాలపై ఫోకస్, మరింత ఉధృతం చేయాలని ప్రధాని మోదీ ఆదేశం. వివరాల్లోకి వెళితే నవంబర్ 14న తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఏపీ విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలను అజెండాలో పొందుపరచామని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. తమిళనాడు నుంచి తెలుగు గంగా ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు బకాయిలు, రెవెన్యూ లోటు, రేషన్ బియ్యంలో కేంద్రం కేటాయింపులు తదితర అంశాలపై చర్చించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు 100 కోట్లు ఖర్చు పెట్టారని, డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలను వేధింపులకు గురిచేశారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. హుజూరాబాద్ లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిని కల్పించారన్నారు ఆయన. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తనను గెలిపించిన హుజూరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు ఈటెల. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. హుజూరాబాద్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తారని ఈటెల స్పష్టం చేశారు. ప్రపంచ చరిత్రలో ఒక్క నియోజకవర్గంలో ఇన్ని రకాల కుట్రలు, అబద్ధాల ఉత్తరాలు, 100 కోట్ల రూపాయల ఖర్చు, 100 లారీల మద్యం పంపకాలు చేసి ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని స్క్రీన్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేయడంలో, ధర్మాన్ని కాపాడంలో, న్యాయాన్ని సమున్నతంగా నిలపడంలో ప్రజలు ఆశించిన స్థాయిలో ఇవాళ హుజూరాబాద్ ప్రజానీకం వాళ్ళ గుండెలు చీల్చి ఆత్మను ఆవిష్కరించి ఇవాళ నన్ను గొప్ప మెజారిటీతో గెలిపించినటువంటి హుజూరాబాద్ ప్రజలకి నా చర్మం ఒలిసి చెప్పులు కుట్టించిన వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. మా ప్రజల కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకున్న ఇవాళ నా జీవితం ధన్యమైనటువంటి ఆస్కారం ఉంటుంది. ఎన్నెన్ని రకాల ఇందులో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు, మహిళలు, రైతాంగం. ఒక్క మాటలో చెప్పాలంటే కులపరంగా చీలిక తెచ్చిన దాన్ని చీల్చి చెండాడింది.
బద్వేల్ ఉప ఎన్నిక బీజేపీ కార్యకర్తలకి మనోధైర్యం కలిగించిందని బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సీఎం సొంత జిల్లాలోని నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని బెదిరించారని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన గెలుపు కాదని నైతికంగా బీజేపీ గెలిచిందన్నారు కన్నా. పంచామని చెప్తున్నారు. ప్రతి ఇంటింటికి విలేజ్ అసిస్టెంట్ ఆ ఇంటికి ఎంత వచ్చిందో పాంప్లెట్ ఇచ్చి మీరు ప్రభుత్వం నుంచి ఇంత తీసుకున్నారు, మీరు కనుక రేపు వైసీపీకి ఓటేయకపోతే మీ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేస్తాము అని చెప్పేసి బెదిరించి ఇంత చేసినప్పటికీ కూడా గెలుస్తామనేటువంటి ఒక నమ్మకం కుదరక ఎన్నికల రోజు అధికార యంత్రాంగం ఇద్దరు కుమ్మక్కై యథేచ్ఛగా ఎన్నికల్లో సైక్లింగు రిగ్గింగు పాల్పడితే కూడా ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు తెచ్చుకుంటామన్నటువంటి 1,00,000 మెజారిటీ సాధించకపోవటమే జగన్మోహన్ రెడ్డి 2.5 సంవత్సరాల పరిపాలనకి నిదర్శనం అని చెప్పేసి ఇంతకన్నా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మండలానికి ఒక మంత్రి, ఆ మంత్రులకు ఒక ఇన్ఛార్జి మంత్రి, మండలానికి 2 శాసనసభ్యులు, కులాల వారీగా మీటింగులు పెట్టి బెదిరించి ఇంకా మేము 2.5 సంవత్సరాల అధికారంలో ఉంటాం. మరి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. నవరత్నాల రూపంలో ఇప్పటికీ 1,00,000 కోట్లు పైగా ప్రజలకి పంచామని చెప్తున్నారు. ప్రతి ఇంటింటికి విలేజ్ అసిస్టెంట్ ఆ ఇంటికి ఎంత వచ్చిందో పాంప్లెట్ ఇచ్చి మీరు ప్రభుత్వం నుంచి ఇంత తీసుకున్నారు. అంతర్జాతీయ ఎర్రచందనం రవాణా చేసే ముఠా గుట్టురట్టు చేశారు. అనంతపురం పోలీసులు 19 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 3,305 కిలోల బరువున్న 165 ఎర్రచందనం దొంగలు, మొబైల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఫకీరప్ప మీడియాకు వివరించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, వాహనాలు, ఎర్రచందనం విలువ సుమారు 1.5 కోటి రూపాయలు ఉంటుందని చెప్పారు. ఎర్రచందనం ముఠాను హిందూపురం రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని తెలిపారు ఆయన. కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎర్రచందన కేసులోనే 19 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి 3,305 కేజీ బరువున్న 165 ఎర్రచందన దొంగలు, 5 వాహనాలు, 19 మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకుని ఈ ఎర్రచందనం స్వాధీనం చేసుకున్న విలువ మార్కెట్లో 1.5 crore ఉంటుంది. ఈ 19 మందిలో తమిళనాడుకు చెందిన వారు 8 మంది, కడప జిల్లాకు చెందిన 5, అనంతపురం నుంచి 1, నెల్లూరు జిల్లా నుంచి 1, చిత్తూరు నుంచి 6. సో ఇలాగా 2 రాష్ట్రంలో నుంచి కూడా 19 మందిని ఈరోజు కస్టడీ తీసుకోవడం జరిగింది. కొద్ది రోజుల నుంచి మనకి రాబడిన సమాచారం మేరకు ఈ ఒక నెట్వర్క్
ఎక్స్పోర్ట్ చేసే భాగంగా డెడికేటెడ్ టీమ్స్ని ఎస్డిపిఓ పెనుకొండ గారు మరియు రూరల్ సిఐ అమీర్ ఖాన్ మరియు పెనుకొండ సబ్ డివిజన్ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నరక చతుర్దశి పర్వదినాన దీపావళి వెలుగులా ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు రావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఆమె ప్రజలందరికీ ఆమె దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సంతోషాలు నిండాలని నరక చతుర్దశి శుభాకాంక్షలతో పాటు దీపావళి వెలుగుల్లాగా ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోష వెలుగులు రావాలని కోరుకుంటూ హ్యాపీ దీపావళి, హ్యాపీ నరక చతుర్దశి. మేడం అందరూ ఫోటో తీసుకోవాలంటే మనం ఉన్న వాళ్ళు తీసుకోండి. నెల్లూరులో మొదలైన నామినేషన్ల పర్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9వ వార్డు అభ్యర్థి ధర్మవరపు రాజశేఖర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కృష్ణా జిల్లా కొండపల్లిలో ఇవాల్టి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కొండపల్లిలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు ఇచ్చారు సబ్ కలెక్టర్. మనము ఈ ఎలక్షన్ సంబంధించి దాదాపుగా 29 వార్డ్స్కి ఎలక్షన్ జరగబోతున్నాయి. అండ్ 56 పోలింగ్ కేంద్రాలు కూడా మనము పెట్టుకోవడం జరిగింది. ఎలక్షన్ సంబంధించి 11 మంది ఎలక్షన్ ఆఫీసర్స్ని కూడా మనము అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్స్, స్పెషల్ ఆఫీసర్స్, ఈ విధంగా వాళ్ళకి అడిషనల్గా అసిస్టెంట్స్ ఇవ్వడం కోసం కూడా మనము ఫంక్షనల్ అసిస్టెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇంట్లో మనకి 7 హైపర్ సెన్సిటివ్, 12 సెన్సిటివ్, మిగతావన్నీ కూడా నార్మల్గా మనము లాస్ట్ క్రైమ్ రేట్ కానీ లేకపోతే ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ తీసుకుని ఈ విధంగా మనం పెట్టుకోవడం జరిగింది. మన ఎలక్షన్ ఆఫీసర్స్కి అదేవిధంగా అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్స్కి వీళ్ళందరికీ కూడా 2 దఫాలుగా ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళందరికీ కూడా కంటిన్యూస్గా అందుబాటులో ఉండటం కోసము రిపీటెడ్గా కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన ఈ ఆఫీసులో ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి ఎవరైతే యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ ఎనీ డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కావాల్సినా సరే వాళ్ళు
యూజింగ్ ది ఎలక్షన్ హ్యాండ్ బుక్స్ కానీ మనకున్న గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు చేయడం కూడా జరుగుతుంది. అండ్ 5th వరకు కూడా మనం నామినేషన్ తీసుకుంటాము. తర్వాత స్క్రూటినీ చేసి 8th విత్డ్రావల్ అండ్ 8th ఈవినింగ్ ఆఫ్టర్ 3 మనము ఎవరైతే ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో అది కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అదేవిధంగా మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్పెషల్ టీమ్స్ కూడా వేయడం జరిగింది. ఎనీ వైలేషన్స్ సంబంధించి ఇష్యూస్ వచ్చినా సరే ఆ టీం దృష్టి తీసుకొస్తే మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ ఎలక్షన్స్ కంప్లీట్గా ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో కండక్ట్ చేసి ఒక ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాము. చేయడం వల్ల మన మున్సిపాలిటీ కూడా ఒక ఫస్ట్ టైం ఈ కొండపల్లి మున్సిపాలిటీ జరగబోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఒక మంచి గవర్నెన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. మనకి కొండపల్లి నగర పంచాయతీకి సంబంధించి ఎలక్షన్స్ ఏవైతే జరగనున్నాయో దానికి సంబంధించి ఈరోజు ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది. మనము ఈ ఎలక్షన్ సంబంధించి దాదాపుగా 29 వార్డ్స్కి ఎలక్షన్ జరగబోతున్నాయి. అండ్ 56 పోలింగ్ కేంద్రాలు కూడా మనము పెట్టుకోవడం జరిగింది. ఎలక్షన్ సంబంధించి 11 మంది ఎలక్షన్ ఆఫీసర్స్ని కూడా మనము అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్స్, స్పెషల్ ఆఫీసర్స్, ఈ విధంగా వాళ్ళకి అడిషనల్గా అసిస్టెంట్స్ ఇవ్వడం కోసం కూడా మనము ఫంక్షనల్ అసిస్టెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇంట్లో మనకి 7 హైపర్ సెన్సిటివ్, 12 సెన్సిటివ్, మిగతావన్నీ కూడా నార్మల్గా మనము లాస్ట్ క్రైమ్ రేట్ కానీ లేకపోతే ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ తీసుకుని ఈ విధంగా మనం పెట్టుకోవడం జరిగింది. మన ఎలక్షన్ ఆఫీసర్స్కి అదేవిధంగా అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్స్కి వీళ్ళందరికీ కూడా 2 దఫాలుగా ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళందరికీ కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా వద్ద తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఉప ఎన్నికతోనే ఏం కొంపలు మునిగిపోతాయని పార్టీలను ఒక వర్గం అంటోందని విమర్శించారు. లోటుపాట్లపై ఇక మీదట మాట్లాడబోనన్నారు ఆయన. మాట్లాడి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలు కానీ లోటుపాట్లు కానీ లేకపోతే అసలు ఏముందనే విషయాన్ని మాట్లాడదలుచుకున్నాను. ఏమంటున్నా అంటే నేను సరిగా షోకాజ్ నోటీస్ ఇచ్చుకుంటున్నా వాళ్ళ ఇష్టం కానీ చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే నేను ఒక్కని మాట్లాడి నిష్ఠూరంగా కాదలుచుకోలేదు. ఇప్పుడు బయట కొంత చర్చ చేస్తున్నారు. జగ్గారెడ్డి ఎందుకు బయట మాట్లాడుతున్నాడు, నాకు నొందిక్ల సమస్య వస్తున్నది. మీడియాలో అదే మాట, మీడియా వాళ్ళు అదే అంటారు. మీడియా కొంత అభిమాన సంఘాలు అట్లనే గాంధీ భవన్ అభిమాన సంఘాలు కూడా అట్లే అదేం పోతుంది. అరే నాయన ఇట్లా చేసుకోండి అని చెప్తా. వినకపోతే నాదేం పోతుంది, నాదేం పోయేది ఉన్నది. నా సీట్ అయితే నాకు ఎవడు వెళ్ళిగాడు మళ్ళీగాడు అవసరం లేదు. ఇప్పుడు సీటు నేను గెలుచుకుంటా. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు నేను ఇప్పుడేం మాట్లాడాను, ఎందుకంటే జిమ్మేదారు పోస్ట్ ఉన్నది. నేను ఏం మాట్లాడు కొన్ని విషయాలు పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది అనే దాని మీద మీడియాలో మాట్లాడడానికి రాదంటాము. పార్టీలో కానీ ఇప్పుడు నేను ఏమంటున్నా, నేను లోపల మాట్లాడతా, మళ్ళా బయటకు వచ్చినాక ఏమైనా మాట్లాడుతుంటే మళ్ళీ మాట్లాడతా. ఏదైనా కానీ నా బలహీనత ఏంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం. ఏదైనా నా ముందు హుజూరాబాద్ ప్రచారానికే పోలేదు. అరే మంచి వాళ్ళు పోతేనే ఓట్లు దిక్కులేదు, నేను పోతే ఓట్లు ఓడేస్తాడు. మంచి వాళ్ళు పోతేనే ఓట్లు పడలేదు, నాకే ఓడేస్తాడు ఓట్లు. జగ్గారెడ్డి చూసి ఓట్లు మంచి వాళ్ళు పోయినాడికి ఆ పార్టీ స్టార్ సూపర్ స్టార్ పోతేనే ఓట్లు దిక్కులేదు, నేను పోతే ఓట్లు నా గురించి ఎందుకు పంచాయతీ అడుగుతా కదా. ఆయన అడుగుతా ఎవరిని. అల్టిమేట్ ఏముంది, ఇక నా సీటు నేను ఎట్లా గెలుచుకోవాలని దాని మీద దృష్టి పెడతా. అసలు వీలైనంత వరకు 2023 వరకు అంటే మళ్ళీ ఎన్నికలు అయిపోయేంత వరకు అసలు వీలైనంత వరకు నేను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలు కానీ లోటుపాట్లు కానీ లేకపోతే అసలు ఏముందనే విషయాన్ని మాట్లాడదలుచుకున్నాను. ఏమంటున్నా అంటే నేను సరిగా షోకాజ్ నోటీస్ ఇచ్చుకుంటున్నా వాళ్ళ ఇష్టం కానీ చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే నేను ఒక్కని మాట్లాడి నిష్ఠూరంగా కాదలుచుకోలేదు. ఇప్పుడు బయట కొంత చర్చ చేస్తున్నారు. జగ్గారెడ్డి ఎందుకు బయట
అన్నవరం పుణ్యక్షేత్రం వ్రత పురోహితులు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వత్మానందేంద్ర సరస్వతి స్వాములను కలిశారు. బుధవారం అన్నవరం నుంచి ప్రత్యేకంగా చినముషిడివాడ వచ్చి పీఠాధిపతులు ఆశీస్సులు అందుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా వచ్చే ఆదాయంలో పురోహితులకు మరో 10% పెంచుతూ ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జీవో విడుదల కోసం చొరవ చూపిన పీఠాధిపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ నిజంగా బ్రాహ్మణులకి, ఈ పురోహిత బ్రాహ్మణులకి చాలా అదృష్టము, భాగ్యము. ఎందువల్లంటే ఇటువంటి కష్టకాలంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ గుర్తించి మినిస్టర్ గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు విశాఖ శ్రీ శారదాపీఠం కూడా గట్టిగా చెప్తే వెంటనే దాన్ని ఆచరించి విశాఖ శ్రీ శారదాపీఠం చెప్పినందుకు పురోహితుల యొక్క మనోభావాలు అర్థం చేసుకుని వెంటనే ఒక జీవో పాస్ చేసి ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయము. ఈ 260 మంది పురోహితులు చాలా ఆనందపడుతున్నారు. వేలాది మంది నిత్యము భక్తులు వ్రతాలు చేయించుకునే ప్రాంతం అన్నవరం క్షేత్రము. ఇంకా ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఇటువంటి వస్తే మరీ ఎక్కువ వ్రతాలు చేసే కష్టజీవులు, వాళ్ళకి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి జీవో పాస్ చేయడం మాకు చాలా ఆనందదాయంగా ఉంది. చాలా సంతోషం. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 20 జిల్లాల్లోని పాఠశాలలకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా 9 జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అలాగే దీపావళితో పాటు 5వ తేదీన సైతం అదనంగా సెలవులు ఇచ్చింది. ఇదిలా ఉండగా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువణమలై జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ వ్యాక్సినేషన్ నిదానంగా సాగుతున్న జిల్లాల మెజిస్ట్రేట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 40 జిల్లాల వ్యాక్సినేషన్ ప్రక్రియలో వెనుకబడి ఉన్నాయి. ఈ 40 జిల్లాల్లో మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య 50% కూడా తగ్గలేదు. ఇక రెండో డోసు కూడా చాలా తక్కువ స్థాయిలో పూర్తయింది. దాంతో 40 జిల్లాల కలెక్టర్లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. వ్యాక్సినేషన్ ను మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. लोगों को लगने लगता है कि इतनी भी क्या जल्दी है, लगा लेंगे भाई। मुझे याद है, मैं जब 1 बिलियन हम पार कर गए तो मैं अस्पताल गया था, तो वहां मुझे एक सज्जन मिले। मैंने उनसे बात की, मैंने इतने दिन क्यों नहीं लगाया? तो कहने लगे, नहीं साहब, मैं तो पहलवान हूं और मेरा मन करता था, क्या जरूरत है, लेकिन अब जब 1 बिलियन हो गए तो मुझे लगता है मैं अछूत माना जाऊंगा। लोग मुझे पूछेंगे और मेरी मुंडी नीची हो जाएगी, तो मेरा मन कर गया कि चलो मैं भी अब करवा लेता हूं। इसलिए वो आ गए। और इसलिए मैं कहता हूं कि हमें किसी भी हालत में लोगों की सोच को धीमा नहीं होने देना है। इस सोच की वजह से दुनिया के अनेक देशों में आप देखिए, अच्छे समृद्ध देशों में भी फिर से कोरोना की खबरें चिंता पैदा कर रही है। हमारे जैसे देश को तो ये जरा भी हम इसको स्वीकार नहीं कर सकते, हम सह नहीं कर सकेंगे। इसलिए टीके की दोनों डोज तय समय पर लगना बहुत जरूरी है। आपके क्षेत्र के जिन लोगों को अभी तक तय समय पर यानी पूरा होने के बावजूद दूसरी डोज नहीं लगी है,
उनसे भी हमें प्राथमिकता के आधार पर संपर्क करना होगा, उन्हें दूसरी डोज लगवानी ही होगी। साथियों, हर घर दस्तक देते समय पहली डोज के साथ साथ आप सभी को दूसरी डोज पर भी उतना ही ध्यान देना होगा, क्योंकि जब దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. జమ్మూ కాశ్మీర్లోని ఆర్ఎస్పురా సెక్టార్లో గత రాత్రి బీఎస్ఎఫ్ జవాన్లు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో జరిగిన ఈ వేడుకల్లో స్థానికులు కూడా పాల్గొన్నారు. దేశభక్తి గీతాలకు బీఎస్ఎఫ్ జవాన్లు పౌరులు కలిసి స్టెప్పులేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాట్లపై సమీక్ష, కీలక అంశాలు ప్రస్తావించేలా చూడాలని సీఎం జగన్ ఆదేశం. హుజురాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిది, ధర్మం వైపే ప్రజలు నిలబడ్డారన్న ఈటెల. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, 20 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు. వ్యాక్సినేషన్ నిదానంగా సాగుతున్న జిల్లాలపై ఫోకస్, మరింత ఉధృతం చేయాలని ప్రధాని మోదీ ఆదేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏపీ నౌ న్యూస్.